కొమరం భీం ఆసిఫాబాద్ జిల్లాలో ప్రజా సంఘాల ఆధ్వర్యంలో ఆందోళన నిర్వహించారు. జైనూర్ ప్రభుత్వ ఆసుపత్రిలో సౌకర్యాల లేమితో ప్రజా సంఘాలు మండిపడ్డాయి. వైద్యులు లేక రోగులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఏజెన్సీ ప్రాంతంలో రోగులు నరకం అనుభవిస్తున్నారని ఫైర్ అయ్యారు. రోడ్డుపై బైఠాయించి నిరసన వ్యక్తం చేశారు. దీంతో రోడ్డుకి ఇరువైపులా వాహనాలు భారీగా నిలిచిపోయాయి. కలెక్టర్ వచ్చే వరకు ధర్నా సాగిస్తామని ఆందోళనకారులు బీచ్పించడంతో 2 గంటల పాటు ట్రాఫిక్ జామ్ అయింది. జిల్లా కలెక్టర్ తనిఖీ చేసిన ఎక్కడి గొంగడి అక్కడే. ఇప్పటికీ ఆసుపత్రిలో మందులు సరఫరా కావటం లేదని, బయట మెడికల్ నుంచి రోగులు మందులు తీసుకుంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. కొమరం భీం జిల్లాను రాష్ట్ర మంత్రులు చిన్నచూపు చూస్తున్నారని, జిల్లా వైద్యాధికారిని వెంటనే సస్పెండ్ చేయాలని డిమాండ్ చేశారు ఆందోళనకారులు. ఇక ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి సత్యనారాయణ ఫోన్ లైన్లో అందించేందుకు సిద్ధంగా ఉన్నారు. చెప్పండి సత్యనారాయణ, జైనూరు ప్రభుత్వ ఆసుపత్రి తీరుపై ప్రజా సంఘాలు మండిపడుతున్నట్టుగా తెలుస్తున్నాయి. ఇక ఈ క్రమంలోనే ధర్నాకు కూడా దిగినట్టుగా తెలుస్తోంది. దీనికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ ఏంటి? ఓకే, గుడ్ ఈవినింగ్ శిరీష. కొమరం భీం ఆసిఫాబాద్ జిల్లాలోని జైనూర్ ప్రభుత్వ ఆసుపత్రిలో వైద్యులు లేక రోగులు వైద్యం సరిగా అందట్లేదని కొమరం భీం చౌక్ వద్ద ప్రజా సంఘాల ఆధ్వర్యంలో ధర్నా చేపట్టారు. ఏజెన్సీ ప్రాంతాల్లోని రోగులు నరకం అనుభవిస్తున్న అధికారులు పట్టించుకోవడం లేదని ఏజెన్సీ ప్రాంత ప్రజలు అయితే ఆవేదన చెందుతున్నారు. వర్షాకాలం వచ్చిందంటే సిజనల్ వ్యాధులతో ఏజెన్సీ ప్రాంత ప్రజలు అనేక ఇబ్బందులు పడుతున్నా సరైన టైంలో వైద్యం అందక ప్రతి సంవత్సరం అనేక మరణాలు జరిగినా కూడా అధికారులు పట్టించుకోకపోవడంతో ఈరోజు ప్రజా సంఘాల ఆధ్వర్యంలో ధర్నాలు చేపట్టారు. కలెక్టర్ వచ్చి హాస్పిటల్ తనిఖీ చేసినప్పటికీ అధికారులలో కావచ్చు, డాక్టర్లో మార్పు మాత్రం రావడం లేదు. ఇప్పటికీ ఆ ఆసుపత్రిలో మందులు కూడా సరిపడా లేకపోవడంతో ప్రైవేటు మెడికల్ షాప్లలో నుండి మందులు రోగులు తెచ్చుకునే దుస్థితి ఏర్పడుతుంది. జబ్బులు నయం చేసుకుంటున్న పరిస్థితి కనబడుతుంది. జిల్లా కలెక్టర్ వచ్చి సమాధానం చెప్పేదాకా ధర్నా కొనసాగిస్తామని ప్రజా సంఘాలు డిమాండ్ చేస్తున్నారు. అలసత్వంగా ఉన్న జిల్లా అధికారిని వెంటనే సస్పెండ్ చేయాలని కూడా డిమాండ్ చేస్తున్నారు. శ్రీష. ఓకే, రైట్ సత్యనారాయణ, థ్యాంక్ యూ. ప్రభుత్వ సిఎస్సిగా పునరుద్ధరించిన తర్వాత ఇక్కడ వాస్తవానికి వైద్యులు ఆరుగురు ఉండవలసి ఉండగా కేవలం ఒకరే పనిచేస్తున్నారు 24 గంటలు. స్టాఫ్ నర్సులు 14 మంది ఉండగా కేవలం 5 మాత్రమే పనిచేస్తున్నారు. గత 4 రోజుల నుండి కనీసం ఆసుపత్రిలో మాత్రలు లేని పరిస్థితి, గ్లూకోజ్ బాటిల్ లేని పరిస్థితి ఉన్నది. కాబట్టి నేను తీవ్రంగా నిరసిస్తూ ఈ మండలంలో ఈ ఒకటే పెద్ద ఆసుపత్రి ఉంది. జైనూర్, లింగపూర్, తర్వాత సిరిపూర్కు సంబంధించిన రోగులు రోజువారీకి ఇక్కడ వస్తున్నారు. కాబట్టి అక్కడ సరిపడినటువంటి మందులు లేక తీవ్ర ఇబ్బందులు జరుగుతున్నారు. గత 2 రోజుల క్రితం ఒకరు చాలా సీరియస్ వస్తే కనీసం అక్కడ డాక్టర్ లేని పరిస్థితి. ఒక డాక్టర్ ఉంటే మరి అనివార్య కారణాల సెలవుపై వెళ్తే వరకు డాక్టర్ లేని పరిస్థితి. కేవలం గోళీలు మాత్రమే ఇవ్వాలంటే కూడా సిస్టర్లకు కానీ గోళీ లేని పరిస్థితి. కాబట్టి గత 4 రోజుల క్రితం కలెక్టర్ గారికి ఆల్రెడీ విన్నవించిన ప్రజా సంఘాల ఆధారం తప్పకుండా సార్ ఇక్కడ వైద్యాధికారులను నియమించండి, స్టాఫ్ నర్సులను కూడా పెట్టండి, సరిపోయినటువంటి సదుపాయాలు కల్పించండి. స్కానింగ్ సెంటర్ ఉంది, ఇక్కడ డాక్టర్ లేరు. ఇక్కడ ఉన్నటువంటి గర్భవతులను కూడా ఆదిలాబాద్ తీసుకెళ్లి తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. గర్భవతులు ఇక్కడ స్కానింగ్ సెంటర్ ఏర్పాటు చేయండి. ప్రజాప్రభుత్వం అని చెప్పి సీఎం రేవంత్ రెడ్డి గారు ఇక్కడ ఏం చేస్తున్నారో తెలుసు. గిరి బిడ్డలు ఇప్పుడు మంచం పట్టిన పరిస్థితి ఉన్నది. ఈ రోజు జైనూర్, సిర్పూర్, లింగాపూర్, ఈ కొమరం జిల్లాలో చాలా మంది కూడా డెంగ్యూ, ఇతర విష జ్వరాలతో బాధపడుతున్న